కన్యా రాశి వారికి ఈ వారంలో ఏ ఏ గ్రహాల వల్ల ఎటువంటి ఫలితాలు ఉన్నాయండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ప్రధానంగా 3వ రాశిలో శుక్రుడు, అలాగే 4వ రాశిలో బుధుడు, దశమంలో చంద్రుడు, లాభంలో రాహువు. ఈ లాభగ్రహాలు చాలా వరకు శక్తిని ప్రసాదిస్తాయి. ఆలోచన పురస్సరంగా లాభాలు కలగచ్చు, చేస్తున్న పనిలో విజయ రూపంలో లాభం చేకూరవచ్చు, లేదా మిత్రుల వల్లైనా మనకి సహకారం రావచ్చు. అభీష్టం సిద్ధిస్తుంది, ధర్మలాభం ఉంది, అర్ధలాభము ఉన్నది, మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, బుద్ధి విశేషంగా పనిచేస్తుంది, కాలం బాగా సహకరిస్తుంది. ఈ కాలం అనుకూలించడం ద్వారాగా ఉపయోగం ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది. లాభంలో గ్రహాలు ఉన్నప్పుడు ఈ గ్రహ రూపంలో ఉన్నటువంటి శుభము కాలంగా అనుకూలిస్తుంది. అంటే కాలమే గ్రహ రూపంలో యోగిస్తూ ఉంటుంది. ప్రస్తుతంలో రాజయోగం కూడా ఉంది. విశేష ప్రయత్నం ద్వారా భవిష్యత్తు శుభప్రదంగా గోచరిస్తుంది. కష్టాలు తీరుతాయి, శత్రుదోషం తొలగిపోతుంది, మిత్రుల సహకారం రెట్టింపు అవుతుంది. మంచి మనసుతో తోటి వారికి సహాయం చేయండి, ధైర్యంగా ముందడుగు వేయండి. ఎవరికైతే మీరు సహాయం చేస్తారో భగవంతుడు వారి రూపంలో మళ్ళీ మీకు తిరిగి మేలు చేస్తాడు. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. సత్య సాధన చాలా అవసరం. సత్యాన్ని బాగా శోధించండి. శోధించాలంటే సాధన చేయాలి. అంటే బాగా లోతుగా మీలో మీరు తర్కించుకుంటూ ఆలోచిస్తూ మంచి చెడులని బేరీజు వేసుకుంటూ ముందుకెళ్ళటమే సత్య సాధన అంటాం. చిత్తశుద్ధితో మాట్లాడండి, అపోహలు తొలగిపోతాయి, కార్యనిర్వహణలో శుభ ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవ స్మరణ సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆలోచనా స్థానమైనటువంటి పంచమంలో సూర్య సంచారం ఉంది కాబట్టి సూర్యుణ్ణి దర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సప్తమస్థ కుజయోగము ఏమాత్రం సహకరించట్లేదు. ఆపదలు రాకుండా ఉండాలంటే కొద్దిగా కందులు దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వారంలో లాభంలో గ్రహాలు ఉండటం వల్ల వారికి అంతా కూడా మంచి కాలంగా గోచరిస్తుంది, అన్ని శుభాలే జరుగుతాయని, అలాగే వారికి బంధుమిత్రుల సహకారం లభిస్తుందని, అలాగే ధర్మలాభం, అర్ధలాభం, వీటితో పాటుగా సత్య ధర్మాన్ని పాటించాలని సూచించారు.